కూడా బ్రేక్ చేసే ప్రయత్నం అయితే సిట్ చేస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం మెరుపుల మహేష్ గారు. సజ్జా అజయ్ కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సజ్జా అజయ్ కుమార్ గారు. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఐ బిలీవ్ బండి శ్రీకాంత్ కూడా జాయిన్ అయినట్టున్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి బండి శ్రీకాంత్ గారు. సో టు స్టార్ట్ విత్ మెరుపుల మహేష్ గారు, ఇది సిట్లో ఇప్పటిదాకా తేల్చిన అంశం ఏంటంటే, ఇప్పటివరకు పెరిఫెరల్గా బయటకు వచ్చినవి సరే, ఈ నెక్స్ట్ ఎడిషనల్ ఛార్జ్ షీట్ ఉండబోతోంది, అందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉండబోతోంది. దాంతోపాటు మిథున్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్, ఆయన ఏమేం చెప్పారు అవన్నీ కూడా వస్తున్నాయి. ముందర ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే, ఎవరి సత్యప్రసాద్, ఆయనకి 475 కిలోగ్రాముల బంగారానికి, అండ్ మీ నియోజకవర్గానికి పక్కనే ఉన్న పొంగనూరు నుంచి ఇది ఎలా కొలంబో వెళ్ళింది, కొలంబో నుంచి మలేషియా ఎలా చేరుకుంది, అండ్ ఈ డిస్టిలరీస్ నుంచి వసూలు చేసిన డబ్బుని బంగారం రూపంలో ఎక్కడ మార్చారు, కేరళలో ఉన్న 2 ప్రైవేట్ ఈ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి మహేష్ గారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యాజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు, విశ్లేషకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలుపుకుంటూ, సార్ ఇప్పటి వరకు సిట్ విచారణ మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. సో ఎట్టకేలకు నిన్న మిథున్ రెడ్డి గారి యొక్క అరెస్టు చేయడం వంతు కాకుండా ఈ రిమాండ్ కూడా తరలించడం అనేది ఈ కేసులో మనం ఆల్మోస్ట్ ఒక 80% ముందుకెళ్ళినట్టు మనం తెలియజేసుకుంటున్నాం. అంటే 80% దాకా కేసు మూవ్ అయింది అనేసి. ముఖ్యంగా ఈ రోజు ఏంట్రా అంటే, ఈ రోజు ఎవరైతే ఎక్స్చేంజ్ శాఖకు సంబంధించిన గతంలో మినిస్టర్ గా పనిచేశారో నారాయణ స్వామికి కూడా ఈ రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మరి కాసేపట్లో సిట్ విచారణకు వెళ్తున్నారు. సో నారాయణ స్వామి గారు ఏంటంటే, ఎక్స్చేంజ్ శాఖలో మినిస్టర్ గా పనిచేసిన తర్వాత ఖచ్చితంగా ఏ పాలసీ మేకింగ్ లో కానీ, లేకపోతే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఖచ్చితంగా ఆయన యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటేనే ఈ రోజు వీళ్ళు ఇంతమంది బయట వస్తారు. కానీ అన్ని పట్టుకున్న తర్వాత ఇప్పుడు నారాయణ స్వామి గారిని పిలవడంతో, ఇప్పుడు నారాయణ స్వామి గారు ఏం చెప్తారనేది కూడా నాకేమీ తెలియదు, మొత్తం ఆయన చెప్పిందే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేశారనే మాట చెప్తారా, లేదు ఆయనకి తెలియకుండానే చేశారని చెప్తారనే దాని మీద ఈ రోజు నారాయణ స్వామి గారి యొక్క స్టేట్మెంట్ ఆ విచారణలో కూడా తెలుస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా ఆయన కూడా ఈ రోజు అరెస్ట్ అవుతారనే విషయం కూడా మనకు తెలిసినట్టు నాకు అనిపిస్తుంది. ఇంకోటి రెండోది సార్, ఏదైతే మీరు చెప్పారో, నిజంగా చెప్పాలంటే ఏమీ జరగనట్టు, అసలు ఏమీ ఆంధ్ర రాష్ట్రంలో ఇది కూడా ఒక కుట్ర అన్నట్టు, ఇది కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్ర అన్నట్టు నిన్నటి నుంచి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో చూస్తా అంటే, ఈ రోజు ఇంత మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన మీరు ఈ రోజు వచ్చి మద్యం మీద ఇంత పెద్ద స్కామ్ చేస్తారని ఎవరూ ఊహించలేదు చెప్పాలి అంటే. నిజానికి అసలు మద్యపాన నిషేధంతో స్టార్ట్ చేశారు మీరు 2019 నుంచి 24 వరకు. దాదాపు అంటే నేను చెప్పడం ఏంటంటే, కేవలము ముడుపులు అందాయి, 3,500 కోట్లు బంగారు తరలించారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయాలు. నిజానికి భారతదేశంలోనే ఎప్పుడు ఇంత పెద్ద స్కామ్, లిక్కర్లు ఇంత పెద్ద స్కామ్ జరిగినట్టు దాఖలు కూడా లేదు. ఇది పోగా ముఖ్యంగా ఏంటంటే, ఈ యొక్క స్కామ్ ప్రజలకు కూడా ఏ విషయం మీద బాగా తెలియాలి అంటే, నిన్నటికి నిన్న మన తూర్పు గోదావరి జిల్లాలో డిఆర్డిఏ సర్ఫ్కు సంబంధించినటువంటి అధికారులు కేవలం 2019 నుంచి 2024 వరకు దాదాపు 7,000 మంది కేవలం ఈ యొక్క మద్యం తీసుకోవడం వల్ల చనిపోయారని చెప్పి నిన్న డిఆర్డిఏ సంస్థ వాళ్ళు తెలియజేశారు. సో ఆన్ యావరేజ్ ఒక వ్యక్తి మద్యం తీసుకుంటే ఆరోగ్యం సంవత్సరానికి 2% లాస్ అయితే, ఈ యొక్క ప్రభుత్వం 2019 నుంచి 24 ప్రభుత్వంలో తీసుకున్న మద్యం వల్ల 30 to 40%, నియర్లీ వాళ్ళు 20 to 30% ఆఫ్ హెల్త్ అనేది వాళ్ళు కోల్పోయారు. తద్వారా బాడీలో ఉన్నటువంటి చాలా పార్ట్లు నష్టపోయింది. ఈ విధంగా ఎంతో మంది, అంటే వాళ్ళకి అలవాట్లు లేదు చేశారని కాదు, అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ మద్యం తీసుకున్న తర్వాత త్వరగా వాళ్ళ యొక్క బాడీలోని చాలా పార్ట్స్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యింది అనే విషయాన్ని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలపడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలము ఆర్థిక నేరంగానే చూడకుండా ఆరోగ్యపరంగా కూడా ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి కేసుగా కూడా మన ఈ రోజు ప్రైమరీ యాంగిల్ అండి. ప్రైమరీ యాంగిల్ మెరుపుల మహేష్ గారు, ఇక్కడ ఈ డిస్టిలరీస్ నుంచి వసూలు చేసింది బంగారం బిస్కెట్ల రూపంలో 475 కేజెస్ అండి. ఇది పక్కాగా దొరికిన ఇన్ఫర్మేషన్. దీన్ని ముందర పుంగనూరులో నుంచి అక్కడి నుంచి రూటింగ్ మొదలైంది. డబ్బులు వసూలు చేయడం ఒక దగ్గర, బంగారంగా మార్చడం కోసం కేరళ నుంచి 2 ఫైనాన్స్ కంపెనీలు, మనకు అందరికీ తెలిసిన పేర్లే, అనవసరం అవి. ఆ ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు ప్రైమరీగా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. వాళ్ళు ఆ కన్వర్షన్ అంతా గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కన్వర్ట్ చేయడం, అక్కడి నుంచి కొలంబో తరలించారు. అది ఎలా తరలించారనేది ఇప్పుడు పట్టుకొని కూర్చున్నారు సిట్ ఆఫీసర్స్. అంటే ఏ రూట్లో వెళ్ళింది.
బై ఫ్లైట్ వెళ్ళైతే అవకాశం అయితే లేదు. సో ఎలా వెళ్ళాలి? బై సీ రూట్ వెళ్ళాలి. అక్కడి నుంచి మలేషియా వెళ్ళింది. మలేషియా నుంచి మళ్ళీ రూట్ అయ్యి బ్యాక్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వెనక్కి వచ్చింది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇవన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రైమరీ డీటెయిల్స్ వరకే మనకి తెలిసింది. డీటెయిల్గా ఇప్పుడు ఎలాగో రిమాండ్లో ఉంటారు ఆయన. రిమాండ్ అయ్యేలోగానే ఈ డీటెయిల్స్ అన్నీ రాబోతున్నాయి. మీరు చెప్పిన హెల్త్ యాంగిల్ అది ఇంపార్టెంట్, అది సెకండరీ యాంగిల్. ముందర డబ్బు ఎలా వసూలు చేశారు, అది బంగారంగా ఎలా మారింది, మన పుంగనూరు నుంచి కొలంబో ఎలా వెళ్ళింది, కొలంబో నుంచి మలేషియా వెళ్ళింది, మలేషియా నుంచి ఎలా వెనక్కి వచ్చింది, ఏ రూపంలో వెనక్కి వచ్చింది, ఇవన్నీ మ్యాటర్స్ అండి. అవి తీసుకొచ్చి ఎన్నికల్లో అలా ఖర్చు పెట్టారు. ఇది ఇక్కడ ఆ సత్యప్రసాద్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, సత్యప్రసాద్ ఏం చెప్పబోతున్నాడు? నారాయణ స్వామి చెప్పేది రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నాకేం తెలియదండి, ఈ రెండు ముక్కలు ఆయన చెబుతాడు. అందులో అనుమానం ఏం లేదు, అంతే చెప్తాడు.